వంగుతూ లేచే ఈత చెట్టును చూసి లోకులంతా పూజలు చేశారు అన్న మాట నిజమవుతోంది. ఉదయం నుండి వంగుతూ రాత్రి సమయంలో లేస్తూ ఉండే ఈత చెట్లను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం కొండముంజలూరు గ్రామంలో ఈ వింత జరుగుతోంది. అద్దంకి ప్రాంతంలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఈత చెట్టు ఇలా పడుకొని నుంచుంటోందని జనం అంటున్నారు. అలా కాదు, ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని పండితులంటున్నారు. ఇది ప్రకాశం జిల్లా జేపంగులూరు మండలం కొండముంజలూరు గ్రామం. గడిచిన 20 రోజులుగా ఈత చెట్టు ఇలాంటి విన్యాసాలు చేస్తోంది. ఇది గమనించిన రైతు మొదట్లో అందరికీ చెప్పడానికి సంకోచించాడు. అయితే ఇతరులు గమనించి ఏం జరుగుతోందని నిలదీస్తే అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఒక 20 రోజులు జరుగుతుందండి ఇది. అది ఒకరోజు బండి పెట్టుకొని పోయాను నేను. సాయంత్రం 5ంటికి వచ్చేసరికి చెట్టుకి బండి మీద కాలింది కొంచెం. నేను బయట రావతి కాలేదు. రావతి కాకపోతే నేను నైట్ పీకిద్దాం అనుకున్నా. చెట్టు ఆలింది, పీకిద్దాం అనుకున్నా. బండి చిక్కలేదు నాకు. చిక్కపోయే తెలియక ఆగాను. సాయంత్రం మళ్ళీ 9ంటి రైతులు కరెంట్కి వచ్చాను నేను మోటార్ వేసుకోవటానికి. నాకు దోవ వచ్చింది, దోవ ఉంది. తెల్లారి మళ్ళీ చూసుకొని ఊపి చూశాను. ఊపి చూస్తే మొదలు కానీ ఏం కాదల్లా. కొండముంజలూరు గ్రామ శివారులోని పొలంలో ఈత చెట్టు వింతలు చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదేదో కలియుగ మాయలాగా నమ్మేవారున్నారు. ఈత చెట్టుకు దేవత పూనిందని భావించేవారు ఉన్నారు. చెట్టుకు బొట్లు పెట్టి పూజలు మొదలుపెట్టారు. ఎక్కడైతే జనం వస్తారో అక్కడ వెంటనే వ్యాపారులు వాలిపోతారు. ఈ ఈత చెట్టు దగ్గర కూడా అప్పుడే బిజినెస్ మొదలైంది. పొలంలోనే కొబ్బరికాయల స్టాళ్లు వెలిశాయి. ఇదేదో దైవమాయ అనే ప్రచారం ఊపందుకుంది. ముందే ఇలాంటి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పి ఉండడం, సరిగ్గా అదే జరగడంతో కొండంత నమ్మకం పెరిగిపోయింది. మహిళలు గుంపులుగా వింత ఈత చెట్టును చూడ్డానికి క్యూ కడుతున్నారు. గతంలో బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఎన్నో నిజమయ్యాయి. వాటితో పాటు ఇది కూడా ఒకటి అని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ వైద్య